హలో అండి. పాలతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు కదా! నేనేమేమి చేసుకుంటానో చెప్తాను. ఫుల్ ఫ్యాట్ మిల్క్‌తో పన్నీర్, చీజ్ చేసుకుంటూ ఉంటాను ఇంట్లోనే. ఇంకా ఈ పాలనే లో ఫ్యాట్ మిల్క్‌గా చేసుకొని పెరుగు తోడు వేసుకుంటాను. వచ్చిన మీగడతో నెయ్యి, బటర్ చేసుకుంటూ ఉంటాము. ఎలా చేసుకుంటానో చెప్తాను. మేము ఊరు నుంచి పాలు తెచ్చుకుంటాము. మాకు ఊర్లో గేదెలున్నాయి. పాలు తీయంగానే బాటిల్స్‌లో పోసి ఫ్రీజర్‌లో పెట్టి గడ్డ కట్టించుకొని తెచ్చుకుంటాను. మళ్ళీ ఇక్కడికి రాంగానే ఫ్రీజర్‌లో పెట్టేసుకుంటాను. మనకి అవసరం ఉన్నప్పుడు బాటిల్ తీసి బయట పెట్టి గడ్డను కరిగించుకొని పాలు కాచుకోవాలి. కాచాక ఒక 24 అవర్స్ పాటు ఆ పాలని నార్మల్ రిఫ్రిజిరేటర్‌లో పెట్టి వదిలేయాలి. 24 అవర్స్ తర్వాత ఇలా థిక్ లేయర్ మీగడ కట్టిద్ది పైన. చూసారా ఎలా వచ్చిందో మీగడ? ఈ మీగడని తీసి ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటూ ఉండాలి. మనం తీసేది పాల మీద మీగడ కాబట్టి కొంచెం పెరుగు వేసి తోడేస్తూ ఉండాలి మీగడని కూడా. దీన్ని కూడా ఫ్రీజర్‌లో పెట్టుకుంటే మంచిగా ఫ్రెష్‌గా ఉంటది. 15 డేస్‌కోసారి ఈ మీగడని తీసి నెయ్యి, బటర్ చేసుకుంటూ ఉంటాము. మీగడ తీసేసిన పాలతో పెరుగు తోడు వేసుకుంటాను. మిల్క్ షేక్స్ చేసుకుంటాను. పిల్లలకి ఇస్తూ ఉంటాను. పాలల్లో చాలా కాల్షియం ఉంటది కదా! ఇంకా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు పాలతో.